రెడీయా? బాగా నేర్చుకున్నారు కదా ఇది. ఇప్పుడు బాగా మీరు మాకు నేర్పించాలన్నమాట. ఓకేనా? మీ వంట అది అక్కర్లేదు, అది నేర్చేసుకున్నాం కదా, అక్కర్లేదు. సో మీదేంటి? కార్న్ స్టఫ్డ్ కరేలా. ఓకే, కార్న్ స్టఫ్డ్ కరేలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్న్ స్టఫ్డ్ కరేలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు పావు కిలో, స్వీట్ కార్న్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, చింతపండు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె పావు కప్పు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వచ్చేసి వాటర్ బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ చేసుకుని దాంట్లో చింతపండు, ఉప్పు, పసుపు, కాకరకాయలు వేసేసుకొని మరీ మెత్తగా కాదు, మరీ ఇరుగా కాదు, కొంచెం మీడియంగా ఉడికించేసుకోవాలి. ఉడికించేసుకున్న తర్వాత గింజలు కావాలంటే తీసేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు, మన ఇష్టం అండి. ఎలాగైనా పెట్టేసుకోవచ్చు. స్టఫ్ చేసుకోవడానికి వీలుగా అయితే ఇది ప్లస్ ఇది ఉన్నా కానీ బాగుంటుంది. అక్కడ వచ్చి అదే తగులుతూ ఉంటుంది కదండి. ఆల్రెడీ ఉడికిస్తాం కాబట్టి చేదిపోతుంది కాబట్టి అలా ఉన్నా కానీ టేస్టీగానే ఉంటుంది. సో ఫస్ట్ చింతపండు, ఉప్పు, పసుపు వేసి నీళ్లు బాగా మరిగించేసుకొని అందులో ఈ కాకరకాయలు వేసుకొని ఉడికించుకోవాలండి. సో కావాలంటే మధ్యలో గింజలన్నీ తీసేయచ్చు ఉడికించుకున్న తర్వాత, లేదంటే ఇలా గింజలు ఉంచుకున్నా కూడా నో ప్రాబ్లం. సో ఎలా అయినా కూడా స్టఫ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీకు గింజలు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. సో కాకరకాయలు రెడీ కదా మనకి. రెడీ అండి. ఇప్పుడు నెక్స్ట్ స్టఫింగ్కి కావాల్సింది సో మిక్సీ కావాలి. మిక్సీయా? స్వీట్ కార్న్ అండి, బఠానీ, ఓకే, సాల్ట్ కొంచెం. ఓకే, ఇది కచ్చా పచ్చాగా పేస్ట్గా కాదండి, లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలా? ఇంక ఇంతేనా? ఇందులో ఏమీ వేయక్కర్లేదా? తర్వాత చాలు, నన్ను కొట్టకపోతే వాళ్ళకి చెప్పొచ్చు కదా చాలా అని చెప్పి. మళ్ళీ మీకు ఏమోనండి డిస్టర్బెన్స్ ఏమన్నా? నా ఏం డిస్టర్బెన్స్, నాకెందుకు డిస్టర్బెన్స్ మీకు. తర్వాత జీలకర్ర కొంచెం, కారం, ఓకే, వెల్లుల్లి, ఓకే, కరివేపాకు 2. కరివేపాకు కూడా మిక్సీలోనేనా? మిక్సీలోనండి. విడిగా అయితే అందరం వేరు పాడేస్తాం కదండి. అవును. అంతేనా? అంతే. దీన్ని తీసేద్దామా? మరి మెత్తగా వేసుకోవాలి, కచ్చా పచ్చగా ఉండాలి. ఓకే, పేస్ట్ అయిపోతే టేస్ట్ ఉండదు. పేస్ట్ అయిపోతే టేస్ట్ ఉండదా? రైమింగ్ బాగుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా మాట్లాడారు, టీచర్గా అయ్యేటప్పటికి ఏంటి మాటలు రావట్లేదు? మైకా అదిగో పక్కన ఇంకో టీచర్ మాట్లాడతారు, తీసుకోండి. వాళ్ళు మంచిగా కదండి, కాకరకాయ టేస్ట్ తెలియదు, మాది కాకరకాయ కూడా టేస్ట్ కనిపిస్తుంది. అంతేనా? మంచూరియాలో టేస్ట్ తెలియదని మీరు ఫిక్స్ అయిపోయారా? అవునండి, దాంట్లో అంటే 2 కాకరకాయ టేస్ట్ కూడా తెలియాలి కదా, అది దానివల్ల పిల్లలందరూ తినాలి. మాది అలా ఉంటుంది అని చెప్తున్నాం అన్నమాట. అంటే మీ దాంట్లో ఉంది కాదనట్లేదు, మాది కాకరకాయ కూడా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పిస్తుంది. అది మన కాకరకాయ కనిపించిందా కనపడలేదా అనేది ముఖ్యం కాదు, టేస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది మనకి వేడవ్వాలా? ఈలోపు స్టఫింగ్ చేసుకోవచ్చు కదా. టెన్షన్లో చూసారా మర్చిపోతున్నారు. అప్పుడు వేసేస్తారా? వేసేయండి. అదేంటి విడిపోతుంది? అంతేనా? ఎలా వస్తుంది? అంతేనా? మామూలుగా అయితే ఇలా స్టఫ్ చేసిన కాకరకాయలు దారాలు చుట్టి అలా ఇలా వేస్తూ ఉంటారు కదా, అక్కర్లేదండి. దీనికి అక్కర్లేదా? ఊరికే జస్ట్ లైట్గా వేగాలి. ఆల్రెడీ ఎలాగో ఉడికించినవి కాబట్టి కొంచెం నిదానంగా అటు ఇటు వేయించుకుంటే సరిపోతుందా? సరిపోతుంది. సో అయితే ఇలా స్టఫ్ చేసేసుకొని గట్టిగా నొక్కేస్తే అది బయటికి రాకుండా ఉండిపోతుంది అనమాట. సిమ్లో పెట్టా. అలా చేయబెట్టకూడదు, నూనె ఉన్నప్పుడు కాలుతుంది. పైకుంది కాబట్టి పర్లేదండి, అయినా కూడా కదా, అయినా కూడా ఎక్స్పీరియన్స్. అలా చేయకూడదు యాక్చువల్గా వంటలు, మనం ఇలాంటివే వాడాలి. ఓకేనా? స్టవ్ ఆఫ్.
విజయవాడలో ఉన్న మా వారికి పిల్లలకి మా అమ్మాయికి మా అబ్బాయికి. మీ వారి పేరేంటి? శ్రీనివాసులు అండి. శ్రీనివాస్ గారు హాయ్ అండి. మా అమ్మాయి శృతి అండి. హాయ్ శృతి. యశ్వంత్. హాయ్ యశ్వంత్. మా ఫ్రెండ్స్ అందరికి. అరుణ్ గారి ఫ్రెండ్స్ అందరికి హాయ్. పెద్ద హాయ్. ఓకే సో రెడీయా? రెడీ అండి. ఓకే కార్న్ స్టఫ్డ్ కరేలా. వెరీ కార్న్ గుడ్. స్టఫ్డ్ కరేలా రెడీ అండి. వెరీ నైస్. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా మీ క్రోకోడైల్ కూడా బాగుంది. వెరీ అది గుడ్. సింపుల్ అండి. మీది సింపుల్. ఓకే సో మొత్తానికి వేడివేడిగా కార్న్ స్టఫ్డ్ కరేలా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. కార్న్ స్టఫ్డ్ కరేలా తయారు చేసే విధానం: కాకరకాయలు స్టఫింగ్ కు వీలుగా మధ్యకు చీల్చి చింతపండు, ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్ లో స్వీట్ కార్న్, పచ్చి బఠానీలు, ఉప్పు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టాలి. దీనిలో జీలకర్ర, కారం, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన కాకరకాయల మధ్యలో స్టఫ్ చేయాలి. పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న కాకరకాయలుంచి కాసేపు మగ్గనివ్వాలి. అంతే, కార్న్ స్టఫ్డ్ కరేలా రెడీ. కార్న్ స్టఫ్డ్ కరేలా తయారీ విధానం చూసారు కదా. ఓకే సో అందరూ వచ్చేసారా? అందరూ ప్రియుడేనా గుంటూరు నుంచి వచ్చిన మీ చెల్లి? మా చెల్లి మీ పేరు? దీనికోసమే పిలిపించాను. అవునా? నా పేరు మల్లేశ్వరి అండి. ఓకే నేను గుంటూరు నుంచి వచ్చాను. వెరీ గుడ్. ఎంత అభిమానం అండి మీకు. మా ప్రోగ్రామ్ లో టేస్ట్ చూడడానికి కోసం గుంటూరు నుంచి వచ్చారా? అవునండి. ఓకే ఈ పాప ఎవరు పాప? మా అమ్మాయి అండి. మీ అమ్మాయా? చిన్న అమ్మాయి. ఏం పేరు? నా పేరు లీలా వైష్ణవి. నువ్వేం చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. ఈ పాప? మా పెద్దమ్మాయి అండి. నీ పేరు? హిమచల్. నువ్వేం చదువుతున్నావు? ఆర్కిటెక్చర్ ఫస్ట్ ఇయర్. ఓ వెరీ గుడ్. మీ పిల్లలా? మా పిల్లలు. నీ పేరు? వర్షిత. నువ్వేం చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. ఇంకో పాప? నీ పేరు? రమ్య. నువ్వేం చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. వెళ్ళిపో, నీ ప్లేస్కి వెళ్ళిపో. నీ పేరు? నువ్వే క్లాస్? ఈ పాప మీ పాప? వెరీ గుడ్. అమ్మయ్య వాణి గారు ఇప్పుడు ఒక మాట చెప్పారు. సరే ఇప్పుడు ఏంటి ఫస్ట్ ఇది తినేద్దామా అది తిన్నావా? ఫస్ట్ అదే ఇదేనా? ఎప్పుడు ఫస్ట్ మేము వంట చేస్తామంటే మేము వంట చేస్తాం దానికి పోటీ, కానీ తినేదానికి ఫస్ట్ టైము. సరే సరే తీసుకోండి. ఓకే సో ఎలా ఉంది కార్న్ స్టఫ్డ్ కరేలా? బాగుంది కదా. సో ఇప్పుడు మంచూరియా టేస్ట్ చూద్దాం. అందరూ టేస్ట్ చూసేసారు కదా. అరుణ్ గారు ఫాస్ట్గా చెప్పండి ఏది బాగుంది? రెండు బాగున్నాయండి. రెండిట్లోకి మా ఫ్రెండ్ చేసిన బాగుంది. ఆబ్వియస్గా చెప్తారు కదా. మీకు? రెండు బాగున్నాయి కానీ చక్కగా నోట్లో వేసుకోగానే మెత్తగా ఉన్నాయి. చక్కగా కరిగిపోతున్నాయి. చేదు తగలట్లేదు. చేదు తగలట్లేదు. ఓకే. ఆ పులుపు టేస్ట్ తగులుతుంది కానీ కాకరకాయ చేదు అనేది తగలట్లేదు. ఓకే. నీకు? మంచిగా మంచూరియా బాగుందా? వెరీ గుడ్. నీకు? బాగుందా? వెరైటీగా. నీకు? రెండు బాగున్నాయి. రెండిట్లోకి మంచిగా బాగుంది. మంచూరియా బాగుంది. నీకు? రెండు. మీకండి వాణి గారు? మంచూరియా బాగుంది. మంచూరియా. నీకు? మంచూరియా. ఓకే ఓకే సో యాక్చువల్గా కాకరకాయ అంటేనే పిల్లలకి నచ్చదు, కానీ పాప మీ పిల్లలందరూ బుద్ధిమంతుల్లాగా చక్కగా పెట్టగానే తినేశారు. ఎందుకు తిన్నారంటే అవి కాకరకాయ అనేది ఆ స్మూత్గా ఉండి ఆ చేదు అనేది తెలియట్లేదు. సో యాక్చువల్గా కాకరకాయతో అది ఎలా ఉంటుందో అనుకున్నాను నేను, ఎందుకంటే పెద్దగా వేస్తున్నాం కదా కాకరకాయ, చేదు ఎక్కువ ఉంటుందేమోనని. అవును కాబట్టి చేదు అది అదొకటి. కొంచెం ఏజ్డ్ పీపుల్ అలాగే వేయించామనుకోండి గట్టిగా ఉండిద్ది. మనం ఉడికించడం వల్ల ఆ స్మూత్నెస్ వస్తుందండి. ప్లస్ ఆయిల్ డీప్ ఫ్రై కాదు ఫస్ట్ నేను అదొకటి. కొంచెం ఆయిల్ వేసేసుకున్న స్లోగా పెట్టుకొని మగ్గించేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకే సో ప్లస్ స్వీట్ కార్న్ దాంట్లో బఠానీ ఉంటుంది. కాంబినేషన్ వెరైటీగా ఉంది. ఇప్పుడు కూడా మాకు ఇలా స్టఫింగ్ కాకరకాయలు చేశారు కానీ అది కొంచెం స్టఫింగ్ డిఫరెంట్ గా ఉండేది, కానీ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ మంచూరియా కూడా చాలా టేస్టీగా ఉంది. చక్కగా మనం తింటుంటే ఇందులో కూడా ఎక్కడ చేతి తగలట్లేదు. అండ్ ఆ ఉల్లికాడలు ఇవన్నీ వేసుకోవడం మూలన మంచి ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా కాకరకాయ మంచూరియా అంటే నేను కాస్త అనుమానించాను ఎలా ఉంటుందో అని. చేస్తానండి, చాలా బాగుంది. సో ఈ రోజు కాకరకాయతో రెండు ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. దేనికి ఏది ఎక్కువ తక్కువ లేదు. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ మీకు కూడా రండి. సో ఇద్దరు విన్నర్స్ ఈ రోజు, ఎందుకంటే కాకరకాయని ఇలా రెండు రకాలుగా ప్రెజెంట్ చేయడం బాగుంది అండ్ టేస్టీగా కూడా చేశారు. ఓకేనా? ముందుగా ఇటీ వాళ్ళకి అభినందనలు చెప్పాలండి. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇవాళ ఈ రోజు ఈ విధంగా కోరికలు చాలా సో హ్యాపీ.
సో మొత్తానికి ఇద్దరు కూడా చక్కగా వంటలు చేశారు ఈరోజు. రాధ గారు మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. పద్మ గారు మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. క్లాప్స్ క్లాప్స్. ఓకే, మరి చూసారు కదండి కాకరకాయ ఇవాళ వెరైటీస్ చక్కగా హ్యాపీగా చేసుకుని తినేయచ్చు. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే హ్యాపీగా లాయించేస్తారు. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వెంటనే ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి ఎస్ఎంఎస్ చేయండి. ఓకే, సో థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా చక్కగా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు. మరి ఫైనల్గా బాయ్ చెప్పేద్దాం అందరం. రెడీ? ఓకే, మరి చూసారు కదా ఇవాళ టూరించే వంటని. రేపు టూరించే వంటలో మళ్ళీ కలుద్దాం. ఊరించే వంటలు బాగున్నాయి కదా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. చలికాలంలోని ఎండ చర్మానికి హాని చేస్తుంది. ఎండలోకి వెళ్ళాలనుకున్నప్పుడు పెరుగులో ఐస్ క్యూబ్స్ కలిపి మెడకి, ముఖానికి, చేతులకి అప్లై చేసుకుంటే చలికాలంలోని ఎండ వల్ల వచ్చే ట్యానింగ్ తగ్గుతుంది.